అమెరికా అధ్యక్షుడిగా వైట్ హౌస్లో నిర్వహించిన తన చివరి ప్రెస్ కాన్ఫరెన్స్లో బరాక్ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రతిభను గుర్తిస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తుందని ఆయన అన్నారు. అంతేకాక భవిష్యత్తులో మహిళా అధ్యక్షురాలు రావడం మాత్రమే కాదు, లాటిన్ అధ్యక్షుడో, యూదు అధ్యక్షుడో, హిందూ అధ్యక్షుడు కూడా రావచ్చు అని వ్యాఖ్యానించారు. అమెరికాలో అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రతిభావంతులు రావడం చూడగలుగుతున్నాం. ఇదే మన దేశానికి బలమని ఒబామా చెప్పారు. అవకాశాలను అందరికీ సమానంగా అందించడాన్ని మనం కొనసాగించాలని సూచించారు. కొంతకాలానికి అన్ని రకాల అధ్యక్షులు వస్తారని, అప్పుడు వాళ్ళని మనం ఏమని పిలవాలో కూడా తెలియకపోవచ్చు అంటూ నవ్వేశారు. నల్ల జాతీయుడు అధ్యక్షుడు కావడం మళ్ళీ జరిగే అవకాశం ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు, దేశంలో విస్తరిస్తున్న అసమానతలను అమెరికా గుర్తించాల్సిన అవసరం ఉందని, అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలన్నారు. ముఖ్యంగా మైనార్టీల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ట్రంప్ పేరు ప్రస్తావించకుండా ఆయనను ఉద్దేశించి ఒబామా వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తరువాత తన పిల్లల కోసం పూర్తి సమయం కేటాయిస్తానని ఒబామా చెప్పుకొచ్చారు. Like and subscribe Eagle Media Works.